డిసెంబర్లో ప్రారంభమయ్యే వింటర్కు ముందే రష్యాతో యుద్ధంలో తీవ్ర దశను ముగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లక్ష్యంగా పెట్టుకున్నారు. యుద్ధం లేదా సైనిక ఘర్షణల సందర్భంలో ఇరువైపులా సైన్యాలు ముఖాముఖిగా అత్యంత తీవ్రమైన దాడులు చేసుకునే కాలమే తీవ్ర దశ. 4 ఏళ్లుగా పరస్పరం దాడులు చేసుకుంటున్న ఉక్రెయిన్, రష్యా రెండూ ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ దశకు ముగింపు పలకాలని జెలెన్స్కీ బలంగా కోరుకుంటున్నారు. రష్యా ప్రతి సంవత్సరం చలికాలంలో ఉక్రెయిన్ ఎనర్జీ గ్రిడ్, పవర్ ప్లాంట్లు, గ్యాస్ పైప్ లైన్లను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్లోని అనేక థర్మల్, హైడ్రో పవర్ ప్లాంట్లు ధ్వంసమయ్యాయి. చలికాలంలో ఉష్ణోగ్రతలు -25 డిగ్రీలు దాటి పడిపోవడంతో ప్రజలు హీటింగ్, మంచునీరు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వినాశనాన్ని ఆపడం ఉక్రెయిన్కు అత్యంత కీలకం. మరోవైపు ఇటీవల రష్యా సైనిక దాడులు కాస్త మందగించాయి. పెద్ద సంఖ్యలో సైనికులను, యుద్ధ సామాగ్రిని కోల్పోయింది. ఇదే సమయంలో ఉక్రెయిన్ తన లాంగ్ రేంజ్ డ్రోన్ దాడులతో రష్యాలోని చమురు క్షేత్రాలను, సైనిక స్థావరాలను దెబ్బతీసి యుద్ధ భూమిలో కొంత ఆధిక్యతను సాధించింది. ఈ స్థితిలో ఉన్నప్పుడే చర్చలు జరిపితే ఉక్రెయిన్కు లాభం చేకూరుతుందని జెలెన్స్కీ అంచనా వేస్తున్నారు. ఇక అమెరికాలో రాబోయే రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత యుఎస్ ప్రభుత్వం ఈ యుద్ధంలో ఒక స్పష్టమైన పురోగతిని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా యుద్ధ తీవ్రతను తగ్గించగలిగితే పాశ్చాత్య సైనిక సహాయంపై ఆధారపడడం తగ్గుతుందని ఉక్రెయిన్ భావిస్తోంది. మరోవైపు రష్యా ముందు కొత్తగా లక్షలాది మంది సైనికులను సమీకరించి సరికొత్త దాడులకు వ్యూహం రచించే ప్రమాదం ఉంది. కాబట్టి అది జరగక ముందే యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించేలా ఒత్తిడి తేవాలని ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. రష్యాపై పాశ్చాత్య దేశాల మద్దతుతో ఒత్తిడి తెచ్చి ఒక సుస్థిరమైన ఒప్పందానికి రావడం సాధ్యమేనని ఉక్రెయిన్ నాయకత్వం నమ్ముతోంది. ఇదిలా ఉంటే రష్యా తాజాగా మరోసారి అణు హెచ్చరికలు చేసింది. మిత్రదేశం బెలారస్తో కలిసి అత్యంత భారీ స్థాయిలో అణుసందిగ్ధత సైనిక విన్యాసాలు చేసింది. ఇందులో దాదాపు 64,000 మంది సైనికులు, ఖండాంతర క్షిపణులు, అణు జలాంతర్గాములు పాల్గొన్నాయి. ఉక్రెయిన్, పోలాండ్ సరిహద్దుల్లో ఉండే బెలారస్ భూభాగంలో రష్యా తన వ్యూహాత్మక అణ్వాయుధాలను, అత్యాధునిక ఓరేన్షిక్ క్షిపణి వ్యవస్థలను మోహరించింది. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్కు అందిస్తున్న సైనిక మద్దతును నిరోధించడానికి రష్యా ఈ చర్యకు దిగింది.